మళ్ళీ రేపు పొద్దున్నే 7:30 8 వరకు నూనెలు మోసే కార్యక్రమం ఉంటుంది. నూనెల తర్వాత మనకి మాతా పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మనకి భోజనాలు, ఆ తర్వాత విదాయ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ అందరికీ నమస్కారం అండి. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో జరిగే రోటీ ఫంక్షన్ని నేను వీడియో ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను. మా రోటీ ఫంక్షన్ అనేది ఫస్ట్ అమ్మవారి పాటతో స్టార్ట్ అయితే చేస్తామన్నమాట. మేము ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో రోటీ ఫంక్షన్ ఎందుకు చేస్తామంటే, మా దాంట్లో నాయకులు మాలకులు అని ఉంటారు. సో నాయకులు అయ్యే వాళ్ళకి, కొత్తగా నాయకులు అయ్యే వాళ్ళు ఇలా ఫంక్షన్ అనేది చేస్తారనమాట. ట్రాన్స్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఆ చటాయికి సంబంధించి ఇట్లా అందరూ కూడా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ అయితే ఏర్పాటైతే చేస్తారు. సో దానికి కొంతమందికి ఇలా నాయకులుగా నూనె పోసి పెళ్లి కూతుళ్ళ లెక్క రెడీ చేసి తీసుకొచ్చి స్టేజ్ మీద పూజ కార్యక్రమం జరిపించి వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అనేది అప్పచెప్తారనమాట. సో మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా ఇలా చాలా చాలా అందంగా మంచిగా ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇలాగా మంచి మంచి ఆటపాటలతో, డ్యాన్సులతో అందరూ అందంగా రెడీ అయ్యి ముస్తాబయ్యి ఇలా పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆడి పాడి ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ సమూహంగా ఒక కుటుంబంలాగా చేరి ఇలా కార్యక్రమం అయితే ఇలా ఫంక్షన్స్ అయితే చాలా చాలా బాగా చేస్తారండి. మా పెద్దవాళ్ళు కొంతమంది బాధ్యత తీసుకొని ఫంక్షన్ అయితే నడిపిస్తారు. సో పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అందరూ కూడా మంచిగా ఫంక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
తెలంగాణ స్టేట్లో మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మాది ది బెస్ట్ రోటీ ఫంక్షన్ లాగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా చాలా చాలా బాగా జరుగుతుంది. సో మేము పూజించే మా ట్రాన్స్జెండర్స్ కులదైవం ఏదైతే ఉందో మురిగి మాత అమ్మవారు, ఆ అమ్మవారికి పూజ చేస్తామన్నమాట. కొత్తగా నాయకులైన వాళ్ళు, నాయకత్వం బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇలా రెడీ అయ్యి స్టేజ్ మీద కూర్చొని పూజ అయితే చేస్తారు. అమ్మా నల్గొండ నంది నాయకమ్మకి వేల్ రెడీ కూర్చో నంది నాయకమ్మకి వేల్ ఈ ఫంక్షన్ వచ్చేసి మా నాని గురువైన లైలా మాలకమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నల్గొండ నందిని నాయకమ్మ మమ్మీ గారి ఇంట్లో. ఈ ఫంక్షన్లో అయితే ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ అన్ని జిల్లాల ట్రాన్స్జెండర్స్ పాల్గొని చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అందరూ చాలా అందంగా ముస్తాబయ్యి రెడీ అయిపోయి సావుకాన్లు అనేవాళ్ళు ఉంటారు. ఆ సావుకాన్ మాలకమ్మల నాయకమ్మల ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా ఇలాంటి ఫంక్షన్లు అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అందరూ స్టేజ్ మీద కూర్చొని చూసారు కదా, మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో రోటీ ఫంక్షన్ అనేది ఇంత ఆనందంగా, ఇంత సందడిగా, ఇంత బాగా అందరూ కలిసికట్టుగా ముస్తాబయ్యి అందరూ ఈ విధంగా ఫంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఆటపాటలతో, డ్యాన్సులతో ఇలా చాలా ఆనందంగా అందరూ కలిసి ఫంక్షన్స్ అయితే చాలా చాలా సంతోషంగా ఒక ఫ్యామిలీ సమూహంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చూసారు కదా ఎంత ఆనందంగా మేము ఈడ ఆడేది మొత్తం వచ్చేసి మా టీము, మా గురువు, మేము, మా ఫ్రెండ్స్. ఎంత బాగా నేనైతే ఇగోండి స్త్రీల చీర కట్టుకున్నాను. నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి అందరూ లైక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఆటపాటల వీడియోలతో వస్తాను. ఇలాంటి మరిన్ని అందమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీ అందరినీ ఆనందపరిచి ఉల్లాసపరిచే విధంగా మేము వీడియోలు చేస్తాము. సో కాబట్టి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. దయచేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నందుకు అందరూ కూడా నా వీడియోలు చూడాలి, నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది ఎన్ని డ్యాన్సులు ఆడినా మా గురువుగారైన సోనా రాథోడ్ నాయకమ్మ గారు స్టేజ్ ఎక్కి ఆడితే ఒక సినిమా హీరోయిన్ ఆడినట్టే ఉంటుందండి. చూసారు కదా, మా గురువు డ్యాన్స్ చాలా చాలా బాగా చేస్తుంది, చాలా అందంగా ఉంది. చూసారు కదా, సూపర్గా డ్యాన్స్ చేస్తుంది మా గురువు. సో మా గురువు డ్యాన్స్కి అయితే మేమే కాదు చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా గురువు డ్యాన్స్కి ఫిదా అయిపోతారు జనాలు. మా గురువుగారు ఆడుతుంటే మధ్యలో మా ఫ్రెండ్, మా గురువై మానస ఎక్కింది. మానస జుట్టు చూసారు ఎంత పొడవుందో. బహుశా లేడీస్కి కూడా అంత జుట్టు ఉండదేమో. మా వాళ్ళకి జుట్టు అయితే హెయిర్ చాలా బాగుంటుంది. అసలు నిజంగానే మా వాళ్ళు కన్నా రెడీ అయ్యి కూర్చుంటే అసలు లేడీస్ కూడా చాలా ఫెయిల్ అండి. చూసారు కదా, ఇక్కడ ఒక్కొక్కరు పట్టు చీరలు కట్టుకొని ఒంటి నిండా బంగారు వేసుకొని పెళ్లి కూతుళ్ళ లెక్క ఎంత బాగా ఎంత అందంగా ముస్తాబై కూర్చున్నారు. ఇదిగోండి మా గురువుగారు అయితే మైక్ పట్టుకొని మొత్తం చెప్తున్నారనమాట.
ఇదిగోండి మా నాని అయిన చంద్రమ్మ గారు, చంద్రముఖి అమ్మగారు హారతి ఇస్తున్నారు మురిగి మాత అయిన మా ట్రాన్స్జెండర్ దైవమైన అమ్మవారికి. చూసారు కదా, లేడీస్ కూడా ఫెయిల్ అండి మా వాళ్ళు రెడీ అయితే గన. ఎంత బాగా అసలు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఎంత బాగున్నారో చూసారు కదా నిజంగానే. అస్సలు మా గురువుని చూసారా ఎంత అందంగా ఉందో అసలు. చాలా చాలా నేనైతే ఎక్కువ ఫోకస్ మా గురువు మీదే పెట్టాను. మేము ఫ్యామిలీస్కి దూరం ఉన్నా సరే, పుట్టి పెరిగిన ఊర్లకు దూరం ఉన్నా సరే, ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరము కలుసుకొని మంచిగా ఒక ఫ్యామిలీ లాగా, సొంత అక్క చెల్లెల్లాగా, తల్లి బిడ్డల్లాగా అందరము కలుస్తాము. ఆగండి, ఏది ఆగండి, నల్గొండ పదండి, పదండి పదండి. ఇలాంటి ఫంక్షన్స్లో అందరము కలుసుకొని ఆనందంగా అందంగా ముస్తాబయ్యి ఇలా సందడి చేసి ఆడి పాడి ఆనందంగా ఉన్నన్ని రోజులు మా బాధల్ని మా కష్టాలని మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కూడా మర్చిపోయి ఇలా కలిసిమెలిసి ఆనందంగా పెద్దవాళ్ళతో కలిసి సందడి అయితే చేస్తాము. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఎక్కడో మేము బ్రతుకుతుంటాము, చుట్టాలకు అందరికీ దూరంగా ఉంటూ ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతుంటాం. కానీ ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి ఫంక్షన్స్ వల్ల మా మనసుకు నచ్చినట్టు మేము అందంగా రెడీ అవ్వడము, ఇట్లా మాకు నచ్చినట్టు మంచిగా అందంగా రెడీ అయ్యి ఆడపిల్లలాగా ఇలాంటి ఫంక్షన్లలో సందడి చేస్తూ మంచిగా ఆటపాటలతో ఈ విధంగా అయితే మా ఆనందాన్ని షేర్ చేసుకుంటాం అన్నమాట. ఇలా చూసారా, ఒక్కొక్కరికి మాలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఇప్పుడు మా చంద్రముఖి అమ్మగారు భరతనాట్యం సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు. నేనైతే సాంగ్ అయితే ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి ఎక్కువ వాయిస్ అయితే ఇస్తున్నాను. చూసారా, ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి ఎంత మంచిగా భరతనాట్యం పాటకి ఎంత మంచిగా స్టెప్పులు వేస్తుందో. నిజంగానే మా అమ్మగారు చేసే ఈ సాంగ్కి అయితే చాలామంది అయితే ఫిదా అయిపోయాం మేమైతే కానీ. చాలా చాలా బాగా చేస్తుంది. సో ఇలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరు భరతనాట్యం చేస్తారు, కొందరు మాస్ డ్యాన్స్లు, క్లాసికల్ డ్యాన్స్లు, అన్ని టాలెంట్లు మాలో ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇంకా బాగా గుర్తించి అన్ని రకాలలో మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. దానికోసం నా సబ్స్క్రైబర్సు, పబ్లిక్ అందరి సపోర్టు మాకు కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పబ్లిక్ సపోర్టు, గవర్నమెంట్ సపోర్టు మాకు ఉండాలి. చేయూతనిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రంగాలలో మేము కూడా ముందు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది వచ్చేసి నా కోరికండి. నా ఒక్కదాని కోరికే కాదు, మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలు అందరూ కూడా ఇలాగ గౌరవంగా అన్ని రంగాలలో సెటిల్ అయ్యి అందరూ బ్రతకాలని అనుకుంటాము. ఎందుకంటే ఎవరికైనా కానీ బెగ్గింగుగా, సెక్స్ వర్క్ ఎవరు ఇష్టపడి ఎవరు చెయ్యరు, కేవలం బ్రతకడం కోసమే చేస్తాం. కాబట్టి అలా కాకుండా మాకు కూడా మంచి రంగాలలో మాకు కూడా ముందడుగు వేయించి మాకు సాయం చేయాలని గవర్నమెంట్ను అలాగే పబ్లిక్ కూడా సహాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా సమాజంలో సమానంగా చూడాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మాలో అన్ని టాలెంట్లు ఉంటాయి. డ్యాన్సర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయగలిగే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. ఆల్ టైప్ ఆఫ్ మెంబర్స్ మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నారు. కాబట్టి ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు సెటిల్ అవ్వాలనేసి దానికోసం గవర్నమెంట్ సహాయం కావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దయచేసి మాకు కూడా సపోర్ట్ ఉండాలి. చూసారు కదా ఎంత మంచి మంచి అందగత్తెలు మా కమ్యూనిటీలో ఉంటారు. అందరికీ అన్ని టాలెంట్లు ఉంటాయి. కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళు గుర్తించి మాకు సహాయం చేయాలి.
ఇలా మేము ఆటపాటలతో సందడి చేస్తూ ఫ్యామిలీస్కు దూరంగా ఉండి ఎన్నో బాధలు పడుతుంటాము. అవన్నీ మర్చిపోతాము ఇలాంటి ఫంక్షన్స్ అయినప్పుడు. సో ఒక్కసారి అయ్యే ఫంక్షన్లో ఆనందం మేము సంవత్సరం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇలా లైఫ్ అనేది లీడ్ చేస్తామన్నమాట. కాబట్టి ఈ సొసైటీ కూడా మమ్మల్ని గుర్తించి మాకంటూ మంచి గౌరవం, గుర్తింపు, రెస్పెక్టు అన్నీ సొసైటీ నుంచి రావాలి, దక్కాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా కానీ సొసైటీలో మంచిగా రెస్పెక్ట్గా బ్రతకాలని మా ట్రాన్స్జెండర్స్ కూడా అందరూ ఇష్టపడతారు. కాబట్టి అలాంటి గౌరవాలన్నీ మాకు దక్కాలి, మంచిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇలా భరతనాట్యంతో మా అమ్మగారు అయితే మా అందరినీ కనువిందు ఆనందింపజేశారు. ఈ అమ్మగారిని చూసారా? ఇక్కడ డబ్బులు చల్లే అమ్మ ఎంత పెద్ద ఆవిడ పాపం. చూసారా అసలు ఒక్కొక్కరు ఎంత బాగా రెడీ అయ్యారు. అసలు నిజంగానే ఫంక్షన్ హాల్ అయితే ఫుల్ కలర్ఫుల్గా చాలా చాలా అందంగా అయితే కనిపిస్తుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు మా వాళ్ళని. అంత అందంగా అంత బాగా ముస్తాబయ్యారనమాట. చూడండి, ఎవరికి వాళ్ళు అసలు ఎవరు తగ్గలేదు. ఎవరికి వాళ్ళు ఒక రేంజ్లో ఒక్కొక్కలాగా ఎంత క్లాస్గా, ఎంత అందంగా, ఎంత ముద్దుగా రెడీ అయ్యారు. నిజంగానే ఫిదా అయిపోయాం మేమైతే మా వాళ్ళని చూసి. ఇంత అందంగా ఇంత బాగా ముస్తాబయ్యినందుకు చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా ఆనందంగా ఈ ఫంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మాకు ఇలా రోటీ ఫంక్షన్ జరిగినప్పుడు ఈ విధంగా ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసిన తర్వాత ఫంక్షన్ హాల్లో చైర్స్ మొత్తం తీసేసి కింద మొత్తం బెడ్లు వేస్తారండి, బిస్తర్లు వేస్తారు. బెడ్లు, బెడ్షీట్లు, దిండ్లు వేస్తారు. ఎందుకంటే ఆ కార్యక్రమం అనేది 2-3 రోజులు జరుగుతుంది. కాబట్టి అక్కడే తినాలి, అక్కడే పండాలి, మొత్తం అక్కడే ఉండాలి. సో అందరికీ సరిపడా బెడ్లు, దిండ్లు, బెడ్షీట్లు వేస్తారు. ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ. ఇగోండి మా నాన్నగురువైన లైలా మాలకమ్మ గారు ఇక్కడ మనకైతే హారతి ఇవ్వడం జరుగుతుంది. మురిగి మాత పూజకి హారతి అయితే ఇస్తున్నారు. ఇదిగోండి నందిని మమ్మీ గారు అలాగే మా లైలమ్మ నాని గారు హారతి అయితే ఇస్తున్నారు అమ్మవారికి. అందరూ కూడా చేతులు హారతి పల్లెలు పట్టుకొని ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళు. ఇలా మా గురువు మైక్లో అయితే మొత్తం అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది నిలబడి. ఎంత బాగుంది కదా ఫంక్షన్. నిజంగానే ఇలాంటి ఫంక్షన్స్ చూసి చాలా చాలా ఆనందపడతాం అన్నమాట మేము. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ తక్కువ జరుగుతాయి మా కమ్యూనిటీలో. అలా జరిగినప్పుడు చాలా గ్రాండ్గా ఈ విధంగా చేస్తారనమాట. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము జరుపుకొని ఇలాంటి ఫంక్షన్స్ మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఆనందపడే ఈ ఫంక్షన్స్, మేము ఆడే ఆటపాటలు మీరు కూడా అందరూ చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో, మంచి మంచి ఆటపాటలతో ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. సో దయచేసి
అందరూ ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాలని, మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా పబ్లిక్ నుంచి సొసైటీ నుంచి సపోర్ట్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వీడియో అయితే చేశాను. సో ప్రతి ఒక్కరూ నా వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటూ ఇలాంటి వీడియోలతో ముందు మీ ముందుకు వస్తాననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్.